హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ వెస్ట్ గోదావరి అమ్మాయి. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ రాగి ఆల్మండ్ కుక్కీస్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటర్, బెల్లం పౌడర్, రాగి పిండి, గోధుమ పిండి, సాల్ట్, బేకింగ్ పౌడర్, చల్లార్చిన పాలు, ఆల్మండ్స్ అండి. ఆల్మండ్స్ మనం మిక్సీ చేసుకుని పెట్టుకోవాలండి మెత్తటి పేస్ట్లా. ఫస్ట్ నేను బౌల్ తీసుకుని దాంట్లో బటర్ వేసుకున్నానండి. హాఫ్ కప్ బటర్ వేసుకున్నాను. దాంట్లోనే మనం 1 కప్ బెల్లం పౌడర్ వేసి మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి, బటర్లో బెల్లం మొత్తం కరిగిపోయిందండి. బెల్లం కరిగే వరకు మనం మిక్స్ చేసుకోనండి బాగాను. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్నాం కదండి, 1 కప్ గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి కూడా వేసుకుని మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి, గోధుమ పిండి, రాగి పిండి, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నానండి. వీటిలన్నిటిని వేసి మిక్స్ చేసుకుంటే ఇలా అయిందండి. ఇప్పుడు దీంట్లోనే మన ఆల్మండ్ పౌడర్ వేసుకుందామండి. ఇదిగోండి, నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను కదండి, ఆల్మండ్ పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనకు సరిపడితే కొంచెం మనకి బాగా టైట్గా ఉంటేనే పాలు వేసుకోవాలండి. ఇదిగోండి, నాకైతే పాలు అయితే అవసరం పడలేదండి. నేను బటర్ వేసుకున్నాను కదండి, నాకు ఆ బటర్ సరిపోయిందండి. నేను పాలు అయితే వేసుకోలేదండి. ఇప్పుడు చూడండి, మనకు రౌండ్ బాల్ అయింది కదండి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని హీట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాల్స్ని ఒక స్పూన్తో మెజర్ చేసుకుని ఒక్కో అన్ని బాల్ని సమానంగా చేసుకోవాలండి. అప్పుడు మనం బిస్కెట్స్లో ఒత్తుకుని దాంట్లో పెట్టేసుకుందాం. మనం ప్రీహీట్ అయిన పాన్లో పెట్టుకుందామండి. నేను చూపిస్తాను మీకు మళ్ళీని. ఇదిగోండి, ఓ ప్లేట్కి అయితే నేను బటర్ రాసుకుని పెట్టుకుంటున్నానండి. ఓ ప్లేట్కి అయితే నేను బటర్ రాసుకున్నాను కదండి, దానిపైన బటర్ పేపర్ కూడా వేసుకుని దానికి కూడా బటర్ రాసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం ఈ కుక్కీస్ని, ఇదిగోండి, ఈ స్పూన్ ఉంది కదండి, ఈ స్పూన్ అంతా బాల్ తీసుకుని మనం కుక్కీస్లా చేసుకుందామండి, అన్నీ ఒక సైజులోనే రావడానికి. ఇదిగోండి, కుక్కీస్ని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని సాల్ట్ వేసుకున్నాం కదండి, దాంట్లో అయితే ఒక స్టాండ్ పెట్టుకుని ప్లేట్ పెట్టేసుకుందామండి. ఇదిగోండి, స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 20 నిమిషాల వరకు పడుతుందండి మన బిస్కెట్లు రెడీ అవ్వడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయండి. ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను టేస్ట్ చేసి చూశాను. ఎంతో హెల్తీగా ఉండే రాగి వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ అయితే మనం రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వెస్ట్ గోదావరి అమ్మాయి.